ఇంటర్వ్యూ వచ్చేసరికి అండి నాది ఈసారి కొంచెం ట్రిక్కీగా అయిందండి ఇంటర్వ్యూ. సో నాకు హానరబుల్ సుమన్ శర్మ మేడం బోర్డు వచ్చింది ఈసారి. సో నాకు 176 మార్క్స్ వచ్చాయి. ఐ కన్సిడర్ దట్ యాజ్ యావరేజ్ మార్క్స్, నాట్ వెరీ హై, నాట్ వెరీ లో. సో నా దగ్గరకు వచ్చేసరికి క్వశ్చన్స్కి వచ్చేసరికి ఆ రోజు న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్స్ మీద క్వశ్చన్స్ అడిగారు. ఇండియా చైనా మీద యూఎస్ చేసిన కొన్ని రూల్స్, డ్రాఫ్ట్ రూల్స్ మీద ఇంపాక్ట్ అయింది దాని మీద అడిగారు. దాంతోపాటు ఒక కొటేషన్ అడిగారు మేడము, డూయింగ్ నథింగ్ ఈజ్ ఆల్సో డూయింగ్ సంథింగ్. సో దీనికి మన మీనింగ్ ఏంది, నీకేమనిపిస్తుంది అని అడిగారు. అలాగే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇండియాకి ఏమైనా రిలవెన్స్ ఉందా అని. సో ఇలా అది కొంచెం కాంప్లికేటెడ్గా, అంటే అది వినగానే కొంచెం బౌన్సర్లా అనిపిస్తుంది మనకి. సో దాని మీద అడిగారు. అలాగే ఇంకా నన్ను మిగతా మెంబర్స్ వచ్చి నా హాబీలో స్పోర్ట్స్ అండ్ ఫుట్బాల్ ఉండేసరికి ఫుట్బాల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ మిక్స్ చేసి ఆ ఇంటర్సెక్షన్లో క్వశ్చన్స్ అడిగారు. అంటే ఫుట్బాల్ ఇప్పుడు సౌదీ అరేబియా, ఖతార్లో కూడా ఫుట్బాల్ ఎక్కువ ఆడుతున్నారు, చూస్తున్నారు. దానివల్ల ఇస్లామిక్ కల్చర్ మీద ఇంపాక్ట్ అయింది, అక్కడున్న పీపుల్ ఎలా చూస్తున్నారు దాన్ని. సో దీనివల్ల ఎకానమీ కానీ ఎలా ఇంపాక్ట్ అవుతుంది దీని మీద. అలాగే ఇంటర్నేషనల్ మైగ్రేషన్, లైక్ ఆఫ్రికా నుండి యూరోప్కి మైగ్రేషన్ చాలా జరుగుతుంది. సో వీటి మీద ఇష్యూస్ అయ్యే ఇష్యూస్, మన ఇండియా చుట్టుపక్కల నైబర్హుడ్లో జరుగుతున్న మైగ్రేషన్ కానీ దీని మీద ఇష్యూస్ మీద. అలాగే స్టార్టప్స్ గురించి, ఇంకా ఐఐటీస్లో సూసైడ్స్ అని, ఐఐటీలో మల్టీ డిసిప్లినరీ ఇన్స్టిట్యూషన్స్, ఇలాంటి వైడ్ రేంజ్ ఆఫ్ టాపిక్స్ మీద జరిగిందండి నాకు ఇంటర్వ్యూ అయితే.